ద్వారా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. గాయకు బండి చూసి సిద్ధపడండి. నానాటికి కావలసిన మా ఆయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని ప్రార్థన ఎందుకు ప్రవేశింపని ఒక విడిలోని మమ్మల్ని రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయంలో ప్రార్థించండి తల్లి. ఆమె ఆదిలో కలిగినట్టు మా కొరకు వేడుకండి, మా కొరకు వేడుకండి.
అదేవిధంగా మీ మనసును లేకుండా మీ మనసును పెంచడానికి అందరి కోసం పిఆర్ కోడ్ చేయడం జరిగింది. అక్కడ ప్రస్తుతం మాకు ప్రక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర అది నిలుపుతుంది కాబట్టి దాన్ని తీసుకుని మెడుకులతో పవిత్రమైన జీవితాన్ని పాల్గొంటూ దేవుని పొందాలని మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కాన్వెంట్ లో ఉన్నటువంటి రెండు గారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సుపీరియర్ గారు, స్కూల్లో ఉన్నటువంటి సుపీరియర్ గారు, తర్వాత పెద్దల్లో ఒకరు, తర్వాత ప్రజల నుంచి ఒకరు వచ్చి ఒక జ్యోతిని వెలిగిస్తారు. కాబట్టి ఒక జ్యోతి ప్రచారంలో జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భక్తి విశ్వాసాలతో దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని పొందడానికి మనందరం కూడా ప్రయత్నించేద్దాం. ఇప్పుడు జ్యోతిని వెలిగించడానికి పూజ జరిగిన తండ్రి రాజు గారిని, సిస్టర్ రుచి గారిని, సిస్టర్ లీలా గారిని, సంఘ పెద్దల్లో ఒకరిని, తర్వాత సంఘం నుండి ఒకరిని దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. रमेश की लाइट को दिए पक्का देना हाँ दिया जी और इतना बेचना पड़ेगा रमेश आले लिंगिया तरह नमक चीने ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేవవరం విచారణలో ఈరోజు మనందరము క్రీస్తు జయంతి పండుగ పూజను ప్రారంభించబోతూ ఉన్నాం. మరి ఈ సభ సందర్భంలో మన యొక్క విచారణ కోసం, మన యొక్క విచారణలో ఉన్నటువంటి 35 గ్రామాల కోసం, గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థించవలసిందిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి మనం ఆహ్వానించగానే మన మధ్యలో ఉన్నటువంటి పూజ గురువులు
బండి రాజపావర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ సమర్పించినటువంటి గురువు. ఆయన ప్రస్తుతానికి మొత్తంలో ధ్యాన కేంద్రంలో వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని మా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తూ మనందరి కోసం ప్రార్థన చేయమని పావర్ గారిని కోరుకున్నాం. లోకమున అవతరించను ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతి దిగివచ్చను కనుక అందరము కలిసి ప్రభువునందు ఆనందించుదము. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవబిడ్డలారా, దివ్యబలి పూజ అనగా దేవుణ్ణి దగ్గరగా చూడడం, మన మనస్సుని దేవునికి దగ్గర చేయడం. ఈ లోకం వినలేనటువంటి, ఈ లోకం పట్టించుకోలేకపోతున్నటువంటి మన యొక్క జీవితాన్ని వినగలిగి మనను పట్టుకుని లేవనెత్తగలిగినటువంటి ప్రభువుతో మాట్లాడడమే దివ్యబలి పూజ. చేతులు జోడించి కనులు మూసి మనం ఉన్నటువంటి ఈ స్థలం పవిత్రమైనదని, భగవంతుడు మన యొక్క జీవితాలతో మాట్లాడతాడని, మొయ్యలేని భారముతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో వచ్చిన మనందరినీ కూడా సమాధానపరచగలిగినటువంటి ఆ లోకనాథుడు జన్మించి ఉన్నాడు. ఆయన ఈరోజు మనందరినీ ఇక్కడ పిలుచుకున్నది ఈ వైభవానికంటే ఆ ప్రభు ఇచ్చే దీవెన పొందుకోవడం కోసమే. కనుక భక్తితో మనందరము కూడా ఆ క్రీస్తు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆ బాలజేసు యొక్క జన్మదిన వేడుకలో భక్తి శ్రద్ధలతో పాల్గొని సమాధానం కోసం ఆ ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన పండుగను జరుపుకుంటూ ఉంది. ఈ పండుగ మా అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మనలను కొట్టకుండా తిట్టకుండా, ఉన్నటువంటి జీవితం నుండి బయటికి నెట్టకుండా, మన మనసు నొచ్చుకోకుండా, మనం చేసినటువంటి తప్పులను క్షమిస్తూ మళ్ళీ తప్పుదారిలో పడనివ్వకుండా కాపాడగలిగినటువంటి ఆ లోకరక్షణ యొక్క జన్మదిన పండుగను మనందరం కూడా కొనియాడుచూ ఉన్నాం. అలాంటి లోకరక్షకుడు ఈరోజు మన యొక్క దేవాలయంలో, ఈ ప్రాంతంలో, మన యొక్క మనస్సులో, మన జీవితంలో రావడానికి ఆయన ఎంతో సిద్ధపడుచూ ఉన్నాడు. అయితే ఆయనకి పశువుల పాక లాంటి నిడారంబరమైనటువంటి, కాపరు లాంటి తేలికైనటువంటి మనసు కలిగినటువంటి, రాజరికపు వంశములో వారసత్వం పొందుకున్నటువంటి, పవిత్రమైనటువంటి దేవుని నిత్యము స్తుతించేటువంటి దేవదూతల లాంటి మనసు కలిగి ఉన్నటువంటి వారి కోసం ఆ క్రీస్తు భగవంతుడు వెతుకుతున్నాడు. నిరాడంబరమైనటువంటి జీవితం అనగా ఈ లోక ఆశలన్నీ కూడా విడిచిపెట్టి ఆ ప్రభు కోసం ఆశపడి ఆయన మీద ఆధారపడి జీవించే హృదయం కోసం ఈరోజు ఆ క్రీస్తు భగవంతుడు జన్మించడానికి సిద్ధపడుచున్నాడు. పశువుల పాకలో పుట్టారు. పశువుల పాక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకుంది. గొడవలు వెళ్ళి చూశారు, సమాధానపరచబడ్డారు. జ్ఞానులు వెళ్ళారు, వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి పదవిని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. దేవదూతలు వచ్చారు, ప్రభునామాన్ని కీర్తించారు. మరి ఈరోజు అలాంటి గొప్ప పండుగకు, జన్మదినానికి వచ్చిన మరి నువ్వు ఏమి తీసుకెళ్ళడానికి వచ్చావు? ఏమి పొందుకోవడానికి వచ్చావు? ఈరోజు నీ యొక్క కుటుంబంతో వచ్చి ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏ విధంగా నిన్ను ఆస్వాదించాలి? ఏమి చూసి నిన్ను ఆస్వాదించాలి? ఏ లోటును చూసి ఆయన నీ లోటు తీర్చాలి? అందుకే ఈ సమయంలో ప్రత్యేకంగా మనందరినీ కూడా దేవుణ్ణి అడిగే సమయం. భగవంతుడా, నా హృదయంలో ఉన్న ఈ లోటును చూసి
నేను సిద్ధపడి ఈ జీవితాన్ని చూసి నేను ఆశపడుతున్నటువంటి ఈ యొక్క ఆలోచన బట్టి నా చెంతకు రావడానికి ఎటువంటి ఆలస్యం చేయకుండా నాలోకి ప్రవేశించమని అడగడమే క్రిస్మస్ పండుగలో మనం పాల్గొనడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఇలా దేవుని ముందు సిద్ధపడుచు మనం చేసినటువంటి తప్పిదములు దాన్ని పశ్చాత్తాపడుతూ పాపమన్నింపుని కోరుకొందుము.
సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దీప్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకున్న మేము అతని స్వర్గపు ఆనందమును కూడా దాల్చి పరవశమందునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువు పేరును సభలోను నపంతి మండలమును అవమానము చెప్పును. కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధార సముద్రము నుండి యోర్దానులకు ఆవలి తీరిన వరకును అన్యజాతి వారు వసించి గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశంలో కీర్తిని బడయును. చీకటిలో నడిచి జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలకు రమ్మిన తామున వసించే ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు జనులు మహానందములను పరిస్థితిని వారిని సంతోష శక్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతోషించినట్లుగా కొల్లతము పంచుకున్న వారు ప్రబోధము చెందినట్లుగా ఆ ప్రజలని సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని వెలుగొట్టితివి, వారి మొదటి మీద దండమును మొక్కలు చేసితివి. నీవు పూర్వం మిదియనలను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించే వారిని ఓడించితివి. వారి మీద దాడి చేయు శత్రు సైన్యములను, చెప్పులను, నెత్తులతో తడిచిన దుస్తులను అగ్నిలో భస్మము గాల్చితివి. మనకొక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని పరిస్థితిని. అతడు రాజ్యపాలన వసించెను. ఆశ్చర్యకరమైన సలహాదారుడు, బలవంతుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతకుడైన రాజు అని అతనికి పేరు. ఇది ప్రభువాక్కులు. Thank you.
ప్రత్యక్షమాయను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత చిన్నప్ప తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. శక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినం కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆ సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ఏలిన వారి వాక్కు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపబడేనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగను. అందులో పేరు రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు గ్రామములకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తన పేర్లు చేర్పించుకున్నకై తన భార్యయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారు అచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడలలో చుట్టి పశువుల తొట్టులో బరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయించుదరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యరి. దేవదూత వారితో ఇట్లను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించుదను. నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పుట్టుకుటల్లో చుట్టబడి పశువుల తొట్టలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఎట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.
దయచేసి ఎవరికి వాళ్ళే చక్కగా నిద్రపోవడానికి మీకు కావలసినటువంటి రీతిలో చక్కగా కూర్చోండి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి శబ్దాలు వినిపించిన లెగడానికి ప్రయత్నం చేయకండి. మీరున్నటువంటి స్థలాన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు పడిపోయినా సరే మెల్లగా లేచి కూర్చోలో కూర్చోడానికి ప్రయత్నం చేయి తప్ప 10 మందికి చెప్పుకుని పరువు తీసుకోమాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రీపండితి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన గాయక బృందం చక్కగా చెవులు చిల్లులు పడేలాగా, మనసులు పులకరించేలాగా, గుండెలు దద్దరిల్లేలాగా, ప్రభు లేచి పరిగెత్తేలాగా పాడుతున్నారు. గట్టిగా చదువు కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇలా చేస్తే వాళ్ళు నా కోసం కూడా బాగా పాడగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు వాళ్ళు పాడుతుంటే మనం చూస్తున్నాం. ఇక్కడ బాగా పాడేది ఎవరంటే వీళ్ళే పాడుతున్నారు. ఇక్కడి నుంచే పండగ వాతావరణం బాగా కనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి వాళ్ళ వైపు. కనిపిస్తుందా? బాగా దట్టంగా కనిపిస్తుందా? పైగా కనిపిస్తుందా? దిట్టంగా కనిపిస్తుందా? గట్టిగా చెప్పలు కూడా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు చక్కగా నీటిగా నీటిగా సిద్ధపరచుకుని వచ్చారు. ఏం సిద్ధపరచుకుని వచ్చారు? వాళ్ళు కాగితాలు సిద్ధపరచుకుని వచ్చారు. మనం చూసి పాడడానికి చక్కని కాగితాలు సిద్ధపరచుకుని వచ్చారు, పేపర్స్. వాళ్ళు చూసి చక్కగా పాడుతూ ఉన్నారు. మనం వాళ్ళు చూసి మనం కూడా కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పండుగ అంటే అందరికీ రావాల్సింది, అందరం కూడా జరుపుకునే పండుగ. ఈ పండుగలో క్రీస్తు భగవంతుడు అందరూ చూస్తున్నారు. వాళ్ళు మన కోసం, మరి దేవుని మహిమపరచడం కోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడి, చాలా కష్టపడి చాలా సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి చేతులు అయితే బాగా నొప్పి అనిపిస్తుందో వాళ్ళు ఎత్తడానికి ప్రయత్నం చేయండి. ఎవరి గొంతు అయితే సరిగ్గా నా గొంతు వల్ల నా ఇంట్లో మనశ్శాంతి అనుకున్న వాళ్ళు అరవడానికి, అంటే ఈ పదాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరి జీవితంలో అయితే కాస్త బాధ ఎక్కువ ఉంది, భారం ఎక్కువ ఉంది అన్నారు, అలాంటి వాళ్ళు ఎక్కువగా మెలకుగా ఉండి చక్కగా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నేను చూడొచ్చు ఏ కుర్చీ నుంచి ఎవరు కిందకి జారి పడిపోతున్నారో అలాంటి వాళ్ళని కొంచెం దేవుడికి చెప్పి ప్రభు గట్టిగా పట్టుకో, వాళ్ళు పడిపోకుండా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నేను చెప్పిన తర్వాత ఒక చక్కని ఒక మాట చెప్పండి. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. మెస్సయ్య పుట్టెను. హల్లెలూయా. రాజులకు రాజంట. హల్లెలూయా. బాగుందా? ఈ మాటలు బాగున్నాయా? అందరూ ఒకసారి లేచి నిలబడదామా? నిలబడాలనుకున్నవాడు నిలబడండి, కూర్చున్నవాడు కూర్చోండి, నో ప్రాబ్లం. నువ్వు కూర్చున్నావు కదా అని చెప్పి దేవుడు దూరంగా వెళ్ళిపోడు, నువ్వు లేచావు కదా అని చెప్పి దేవుడు అమాంతరంగా వచ్చి పట్టుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. పాడండి అందరూ కూడా. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. గట్టిగా ఈ పక్క ఎవరు వినపడుతుంది అసలు. ఏంటంటే చలిగా ఉందయ్యా మమ్మల్ని వదిలేయ్యా అన్నట్టుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇంకా టిఫిన్ చేయడానికి చాలా గంటల సమయం ఉంది. ఇంకా మనం మరి కాస్త కక్క మొక్క తినడానికి కూడా ఇంకాస్త టైం ఉంది. కాబట్టి ఇలాగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క చల్లదనాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క వెచ్చదనాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. మెస్సయ్య పుట్టెను. హల్లెలూయా. యేసయ్య పుట్టెను. హల్లెలూయా. మెస్సయ్య పుట్టెను. హల్లెలూయా. 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 ఈ పాట కంటే జనగణమన పాడతారా? జనగణమన పాడండి. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే మేమెవరం కదలదు హల్లెలూయా, మేము అసలు కదలము హల్లెలూయా, జనగణమన పాడండి హల్లెలూయా అన్నట్టుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. చేతులు పైకెత్తిన అందరూ కూడా హల్లెలూయా. సిగ్గుపడేవారు చేతులు చప్పట్లు కొట్టండి. సిగ్గుపడుతున్నా అన్నవాడు చప్పట్లు కొట్టండి. ఎవరు సిగ్గుపడదు, ఎందుకంటే ఒక రోజు వస్తుంది మనందరం కూడా దేవుడి ముందు సిగ్గుపడే సమయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు కోసం ఈ రోజు మనందరం కూడా చక్కని గెటప్తో చక్కని సెటప్తో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ప్రజల్ని మైమర్పించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుణ్ణి వరించుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి సిగ్గు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి చిరాకు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి ఇదంతా నస అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడి దగ్గర మనం ఎంత లోపడితే, లొంగిపోతే, పడిపోతే, కూర్చుంటే, అవమానం పడితే దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. గట్టిగా చెప్పండి కూడా నేను మాయపరిచింది ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాడు ఆయన? ఎవరి కోసం పుట్టారు? మన కోసం పుట్టాడా? మన కోసం పుట్టాడా? నో 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 నో, మన కోసం పుట్టలేదు ఆయన. ఎవరి కోసం పుట్టారు? ఇంకెవరైనా చెప్పగలరా? చాలా మంది ఇలాగంటారు, అందరూ అంటారు మా రోడ్డు అని. చివరికి ఆ రోడ్డు ఎవరో సరిగ్గా ఉంచడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మా చుట్టమే అంటారు, కానీ చుట్టానికి 10,000 ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడికి కూడా ఎలాంటి తిప్పులు వస్తున్నాయి. అందుకే అని అంటారు, అమ్మో జనం కోసం కాదు హల్లెలూయా, మెప్పు కోసం కాదు హల్లెలూయా, జనం కోసం కాదు హల్లెలూయా, మెప్పు కోసం కాదు హల్లెలూయా, కోసం కాదు హల్లెలూయా, కోసం కాదు హల్లెలూయా, కోసం కాదు హల్లెలూయా, కోసం కాదు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు నేను పాటలు తెలుసుమా? మిమ్మల్ని చూసి వచ్చిన మాటలు అంతే. నేను ఈ పాటలు లేవు, మిమ్మల్ని చూసి వచ్చినటువంటి మాటలు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మతం కోసం కానీ జనం కోసం కానీ, అందుకే జన సమూహం నుండి ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. జన సమూహం నుండి బయటకు వచ్చి మనం ఎక్కడ కాదు వేరే చోటు కదా. ఈరోజు జనం ఉంటే బలం ఉంది, బలం ఉంటే ధనం ఉంది. జనమే బలం, బలం ధనం అయిపోతుంది చాలా మందికి. కానీ యేసుక్రీస్తు ప్రభువు జనం ఉన్న చోట దిగు వస్తానని చెప్పాడా? 2-3 ఉంటే చాలు నాకు, నేను వస్తానని చెప్పాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆలోచించిన ప్రియమైన బిడ్డలారా, చాలా మంది ఎలాగ ఆలోచిస్తూ ఉంటారు, మా అమ్మ ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా, మా నాన్న మా ఇంట్లో అందరూ గుడికి వెళ్తే వెళ్తా, మా వాళ్ళందరూ సిద్ధపడి టీవీ కట్టేస్తేనే నేను కూడా బయటకు వచ్చి గుడికి వెళ్దాం అనుకుంటా అంటారు. ప్రైజ్ ది లార్డ్. నో 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 నో. ఆయన ఎవరి కోసం పుట్టాను? ఎవరి కోసం పుట్టిన ఆయన? ఎవరి కోసం పుట్టాను?
నా కోసం పుట్టెను హల్లెలూయా, నీ కోసం పుట్టెను హల్లెలూయా, నా కోసం పుట్టెను హల్లెలూయా, నీ కోసం పుట్టెను హల్లెలూయా. దయచేసి అప్పుడు కూర్చుంటాం. లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, మీకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రియమైన బిడ్డలారా, నేడు దావీదు నగరంలో మనకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన పేరేంటంట క్రీస్తు ప్రభువు. అయితే పునీత యెషయా గ్రంథము, ప్రవక్తగా రాసిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము, శిశువు జన్మించెను, మనకు ఒక శిశువు జన్మించెను, మన ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రీస్తు భగవంతుడు రక్షకుడుగా మనకు పుట్టాడు. మనకి ఈ యొక్క రక్షకుడు అన్నటువంటి ఈ యొక్క వర్తమానం తీసుకొచ్చింది ఎవరు? దేవదూత. క్రీస్తు ప్రభు గురించి ఈ రక్షణ సందేశాన్ని తీసుకొచ్చింది స్వర్గ దేవదూతలు. ఈ దేవదూత ఈ రక్షణ సందేశాన్ని తీసుకుని వచ్చి మనందరికీ తెలియపరుస్తుంది మనకు ఒక రక్షకుడు పుట్టాలని. ఇప్పుడు పుట్టినటువంటి యొక్క రక్షకుని యొక్క ఆలోచన ఏంటి? ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడు? ఎవరిని రక్షించాలని పుట్టాడు? ఈ రోజుల్లో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎందుకు పనికిరాని చదువు చదివాడు వీడు, అందుకే ఇప్పుడు ఇంత చదివిన తర్వాత కూడా ఇతను జాబ్ లేదని. నేను చదివినప్పుడు ఆ జాబ్ బాగా అంటే ఆ చదువు ఆ జాబుకి సంబంధించింది అయింది. ఇప్పుడు నేను చదివిన తర్వాత ఏమైంది? ఆ జాబు అయిపోయింది, ఆ సీట్లన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను చదువుకున్న చదువుకి నాకు లేకుండా జాబుకి నేను చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏదైనా చదివామంటే ఆ చదువుకి సంబంధించినటువంటి జాబును మనం సంపాదించాలి. మాకు తగ్గ కోడలు వస్తే బాగుండు, మాకు తగ్గ భర్త వస్తే బాగుండు, మాకు కాస్త జాబుకి దగ్గరలో ఇల్లు దొరికితే బాగుండు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే తండ్రి అయిన దేవుడు క్రీస్తు భగవంతుణ్ణి ఈ లోకానికి పంపించే ముందు చాలా ఆలోచన చేశాడు. ఏ పేరు పెట్టాలి క్రీస్తు భగవంతుడికి అని. ఆయనకి పెట్టే పేరు బట్టి ఆయన ఆ పని చేయబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు క్రీస్తు భగవంతుడికి ఏ పేరైతే పెట్టబోతున్నాడో ఆ పేరు బట్టి ఆయన జీవించబోతున్నాడు, ఆయన పని చేయబోతున్నాడు. మనం చదువుకున్న చదువుకి ఏ విధంగా జాబు వెతుక్కుంటామో అలాగే తండ్రి దేవుడు పెట్టినటువంటి పేరు బట్టి క్రీస్తు భగవంతుడు కూడా ఆయన ఆ పని చేసుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే క్రీస్తు భగవంతుడికి పెట్టబోతున్న పేరు గురించి స్వర్గమండలం అంతా కూడా ఆలోచిస్తుంది. ఏ పేరు పెడదామని? ప్రజల యొక్క అభిమానం పొందుకున్నటువంటి హీరో పేరు పెడదామా,
లేకపోతే ప్రజలకు వచ్చే రోగాన్ని సొమ్ముగా చేసుకుని కోర్టు సంబంధించి డాక్టర్ గారి పేరు పెడదామా, డాక్టర్ అని పేరు పెడదామా, లేకపోతే జనం నా అండా, జనం లేకపోతే మతం లేదు, గుడి లేదు అనుకుంటున్నటువంటి మతాధికారులుగా ఆయన్ని గుర్తించి మతాధికారి అని పేరు పెడదామా అనుకుంటున్నారు. ఏం పెడదామని? ఈ లోకానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప కట్టడలు కట్టేటువంటి ఒక ఇంజనీర్ అని పేరు పెడదామా అని ఆలోచిస్తుంది స్వర్గం. ఏం పేరు పెట్టాలి? ఈ పుట్టబోయే బిడ్డకి ఎటువంటి పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాడు సమయం. ఇంజనీర్ అని పెడదామా, డాక్టర్ అని పెడదామా, లేకపోతే పరిపాలించేటువంటి ఒక రాజకీయవేత్త అని పేరు పెడదామా అని ఆలోచిస్తుంది. ఏ పేరు పెడితే బాగుంటుంది? ఆ పేరుకి తగ్గట్టుగా ఆయన ఉండబోతున్నాడు. వీళ్ళందరినీ ఆలోచింపు చేసినప్పుడు, వీళ్ళందరి జీవితాలు చూసినప్పుడు, వీళ్ళందరూ కూడా చేసేటువంటి పనిలో పరిపూర్ణత లేదు. డాక్టర్గా చూసినప్పుడు వాళ్ళ పనిలో పరిపూర్ణత లేదు. ఇంజనీర్గా చూసినప్పుడు వాళ్ళ పనిలో పరిపూర్ణత లేదు. మరి ఒక మతాధికారులుగా చూసుకున్నప్పుడు వాళ్ళ పనిలో కూడా పరిపూర్ణత లేదు. ఇలా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో చూసుకున్నప్పుడు ప్రజల్ని రక్షించేటువంటి పరిపూర్ణత లేదు. వీళ్ళు కేవలం కంటికి వింపుగాను, శరీరానికి తగ్గట్టుగాను వీళ్ళు కనిపించే వ్యక్తులుగా ఉన్నారు, కానీ హృదయంలోకి దూసుకునేటువంటి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు వీళ్ళందరూ కూడా. ఇలాంటి సమయంలో తండ్రి అయిన దేవుడు ఆలోచించి ఆయనకి ఒకటే పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టారు. గట్టిగా చెప్పని బట్టి ప్రభునామం నామపడ్డ పెట్టారు. రక్షకుడు అంట ఆయన. అయితే ఇప్పుడు ఈ రక్షకుడు అని పేరు పెట్టి ఆయన్ని మరితల్లి గర్భంలో పోశారు. మరితల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నాడు ప్రభు. ఇలా మరితల్లి గర్భం రూపుదిద్దుకుని ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక మాట అడిగాడు ఆయన. నేను ఇప్పుడు రక్షించేవారిని ఈ భూలోకానికి వెళ్తున్నప్పుడు రక్షించబడాలనుకున్న వారు ఎవరు రక్షించబడాలనుకుంటున్నారు? ఆయన పరలోకం నుండి తేరిపాలు చూసినప్పుడు ఎవరి పనుల్లో వారు ఉన్నప్పుడు వీళ్ళేనా రక్షించబడాలనుకున్నటువంటి జన సమూహము? వీళ్ళు రక్షించబడేటువంటి మనస్సు కలిగి ఉన్నారా? ఇంట్లో అన్నం వండాము, భోజనం సిద్ధపరిచాం, మరి దాన్ని తినేవాళ్ళు ఎవరు? తినేవాళ్ళు ఉంటేనే కదా మనం భోజనం చేయాలి, భోజనం వండి పెట్టాలి. ఒకవేళ తిన్నటువంటి వారు లేనప్పుడు వండినా వ్యర్థమే కదా. తండ్రి నన్ను ఈ లోకానికి పంపుతున్నప్పుడు, రక్షించడానికి పంపడినప్పుడు రక్షించబడాలనుకున్న వారు ఎవరు? ఇది తండ్రి దేవుని యొక్క హృదయానికి వేసినటువంటి గొప్ప ప్రశ్న. ఉన్నావా? నువ్వు ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు రక్షించబడడానికి నేను ఉన్నానన్న వారు చేయగలిగేది ఇక్కడ ఎవరో చూద్దాం. ఇంత లేక ఏమా నువ్వు లేవా? ఈ పక్కలు ఎవరు లేరా? యేసుక్రీస్తు ప్రభులు రక్షించబడడానికి చేయగలిగేతండి. మీ బంగారపు గాజులు దాచుకోండి, బంగారపు గాజులు లేవు, ఈ చెయ్యి పడిపోయేదే, ఈ చెయ్యి ఎందుకు వచ్చింది అనుకున్న వాళ్ళు ఈ పక్కలేరా? రక్షించబడాలనుకున్న వాళ్ళు ఈ చెయ్యి చూపించాలి దేవుడికి. ఈ చెయ్యి మనం చూపించాలి. రక్షించబడేవాడు లేరా అంటే నేనున్నా అన్నటువంటి స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు ఈ క్రిస్మస్ పండుగ రోజున. రక్షకుడు అంటే ఇలాంటి వైభవంలో ఆయన మనల్ని రక్షించేవాడు కాదు. చలిచ్చి, ఎండిచ్చి, వానిచ్చి, కడుపుకి కాస్త భోజనాలు పెట్టి, మరి మన జీవితానికి ఒక తోడిచ్చి, మన యొక్క పెంపకాలకి, పోషణకి ఇరుగు పొరుగు వారినిచ్చి ఈ రక్షణ గురించి కాదు ప్రభు చెప్పేది. ఆయన చెప్పే రక్షణ ఆత్మీయ రక్షణ. ఆయన చెప్పే రక్షణ హృదయానికి సంబంధించిన రక్షణ. అందుకే క్రీస్తు భగవంతుడు స్పష్టంగా అడిగాడు తండ్రిని, నన్ను రక్షకుడిగా భూలోకానికి పంపిస్తే నన్ను చూసి రక్షించు ప్రభు అన్నటువంటి స్వరాన్ని నేను ఎక్కడ వినగలను అంటున్నాడు ఆయన. అలా నీ కుటుంబం ఉందా? నీ కూతురు ఉందా? నీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సహోదరుడా, ఈ విషయాన్ని ప్రభు స్పష్టంగా అడుగుతున్నాడు.
ఇలా అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు చాలా సంతోషపడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఇలా అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషపడి ఆయన ఏమన్నాడంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన అందరిని ఆనందించుచున్నాడు. ఎందుకంటే ఇతడు అందరి ఆనందాన్ని కోరుకున్నవాడు. ఈరోజు క్రీస్తు భగవంతుడు అంటే మొత్తంలో ఉన్న వ్యక్తి కాదు. ఆయన గురించి చూసి దండం పెట్టుకోవడానికి కాదు ఆయన వచ్చింది. నీవు ఎక్కడ కూడా దిగజారుని బ్రతకాలని చెప్పడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈయన తండ్రిని అడిగాడు, నేను రక్షించే చేతిలో ఈ భూలోకంలో ఉన్నాయని పంపించినప్పుడు ఈ చెయ్యి నా వైపు ఎత్తి చూపించాలి కదా, ప్రభువు నన్ను రక్షింపుము అని. ఈరోజు మీ కుటుంబంలో ఆయన వైపు చెయ్యి లేనివ్వకుండా, నోరు విప్పనివ్వకుండా, నిన్ను ఇంటి నుండి కదలనివ్వకుండా ఎంతమంది నిన్ను భక్షిస్తున్నారు. ప్రభువుని రక్షిస్తారంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిన్ను భక్షిస్తున్నారు. భక్షించడం అంటే నిన్ను కిందకి లాగడం, చప్పుకి తినడం, ఏడిపించడం, కొండ తీయడం, కదలకుండా చేయడం, ఉన్న దగ్గరే హాయిగా ఉందని చెప్పి నువ్వు అలాగే ఉండిపోవడం, ఎదుగుదల లేకపోవడం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం భక్షించేటువంటి ఈ లోకపు ఆస్తి పాస్తుల వైపు, ఆకర్షణల వైపు మనందరూ కూడా ఆకర్షించబడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని నీ కూతురు గమనిస్తుందా? నీ కొడుకు గమనిస్తున్నాడా? తండ్రిగా నువ్వు గమనిస్తున్నటువంటి బలహీనతకి, నాకున్నటువంటి రోగానికి, నాకున్నటువంటి ఈ కన్నిటికి, నేను పడుతున్నటువంటి వ్యాధులకి నీవు నన్ను ఇప్పుడైనా రక్షిస్తావా అన్నటువంటి ధైర్యం లేకపోయింది నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు కొన్ని విషయాల్లో చాలా చాలా కృంగిపోతూ ఉండొచ్చు. అందుకే దేవుడు అయిన తండ్రి అయిన దేవుడు ఈరోజు ఇలాగ చెప్తూ ఉన్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన దగ్గర రక్షణ ఉంది. ఈ రక్షణలో ఎవరైతే పాలుపంచుకుంటారో వాళ్ళు నా బిడ్డలవుతారో అని చెప్తున్నాడు తండ్రి. ఇది క్రీస్తు భగవంతుని యొక్క పండుగను మనం అంటున్నాం, కానీ అసలు లోతుగా వెళ్ళిపోతే ఇది తండ్రి దేవుడు జరుపుతున్నటువంటి పండుగ. తండ్రి దేవుడే మనకి గొప్ప పండుగలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నా బిడ్డ నశించిపోకూడదని చెప్పి తండ్రి అయిన దేవుడు మన కోసం ఏర్పాటు చేసేటువంటి పండుగ ఈ పండుగ. చదవండి ప్రియమైన బిడ్డలారా, యోహాను శుభవార్త 3:16 చదవండి. పునీత యోహాను గారు రాసిన 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎంత ప్రేమించి ఎంత ప్రేమించి ఎన్ని కేజీలు ప్రేమించాడు దేవుడు? ఎన్ని కేజీలు? 3 కేజీలా? ఎన్ని కేజీలు ప్రేమించాడు? చెప్పలేను. క్లాస్ గా మాట్లాడి మీ పిల్లలు అడగండి, డాడీ 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 అని మీ పిల్లలు మాట్లాడి ఎంత ప్రేమించడం అంటే నాకు తెలియదు నాన్న అంట. దేవుడు ఎంత ప్రేమించాడంటే మీ పిల్లలు గుళ్ళో నుంచి వెళ్ళిపోయి అంత ప్రేమించాడు దేవుడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే దేవుడు లేడులే అని చెప్పి టీవీ ముందు కూర్చుని హాయిగా సోది చూసి అంతగా ప్రేమించాడు దేవుడు. అవునా? అంతే ప్రేమించాడా? అంతే ప్రేమించాడు దేవుడు. మీ పిల్లలు మీరు అడగండి, మీ పిల్లవాళ్ళు నిద్రపోతున్నప్పుడు అడగండి, మీ ఇంట్లో ఉన్న మనశ్శాంతిని బట్టి మీరు అడగండి, దేవుడు ఎంత ప్రేమించాడంటే మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు దేవుడు ఎంత ప్రేమించాడంటే? జాబ్ లేని వ్యక్తి అంటున్నాడు, జాబ్ ఇవ్వకుండా ఎంత ప్రేమించాడంటున్నావు నువ్వు అంటున్నారు. వాళ్ళు గర్భఫలం తెలుసా? దేవుడు ఎంతో ప్రేమించాడని చెప్తున్నావు, కానీ ఏ ప్రేమించాడో పిల్లల్ని ఇవ్వకుండా ప్రేమించాడు. పిల్లల్ని ఇవ్వకుండా ప్రేమించాడు. గర్భఫలం లేకుండా చేసి మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? భర్త లేకుండా నన్ను భర్త నా నుంచి తీసివేసి ప్రేమిస్తున్నాడా? అప్పుడు నా చుట్టూ పెట్టి నన్ను ప్రేమిస్తున్నాడా? ఇది ఎలా నమ్మగలం అన్న ఆలోచన నీకు వస్తుందా? వస్తుంది. కానీ బైబిల్లో రాసి ఉంది, దేవుడు హృదయం బైబిల్లో రాసి పెట్టుకున్నాడు. నా హృదయ రహస్యాన్ని నా ప్రజలకు నేను చూపించాలని చెప్పి దేవుడు రాసుకుని ఏమని ఉంది అక్కడ? ఏమని చదివామో చదువు ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎంతో. ఇది కిందకి వెళ్ళే ప్రేమ కాదు, ఇది కిందకి తీసుకుపోయే ప్రేమ కాదు. ఇది ఎక్కడికి తీసుకుపోయే ప్రేమ?
ఎంతో ఎంతో అంట ఎంతో అంటాం. ఎలా ఉంది? ఏది బాగుంది చెప్పండి. ఎంతో అంటే బాగుందా? ఎంతో అంటే బాగుంది. ఏది బాగుంది? అందరూ చెప్పండి నాతో పాటుగా. దేవుడు లోకమును ఎంతో 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 చెప్పడం కూడా ఎంతో ఎంతో వామ్మో అనండి అందరూ కూడా. వామ్మో ఎంత అంటే నువ్వు నవ్వే అంత. ఎంత అంటే ఎంత ప్రేమించినా మళ్ళీ గుడికి వెళ్ళాలన్నంత. ఎంతంటే అనుకోకుండా నా ఇల్లు ఇలా కట్టుకున్నాను అన్నంత. ఎంతంటే నీ చుట్టూ కూడా హాస్పిటల్స్ ఉన్నంత. ఎంతంటే కష్టకాలంలో కూడా నీ యొక్క మనస్సును అర్థం చేసుకునే వారు నీ పక్కన ఉన్నంత. ఇది ఎవరికి దక్కుతుందంట? ఎవరైతే దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రుచి తెలుస్తుంది. హల్లెలూయా.